ఇక ఇవాళ చూసారా, ఇవి వచ్చి ఏమంటారు, గూస్బెర్రీస్ ఏంటిది, ఇవి చూసారా, కేప్ గూస్బెర్రీస్ అంటారనమాట. ఫారిన్ లో వీటిని కొనుక్కొని తింటారనమాట. భలే ఉంటది అనమాట. నేను మీకు ఇది ఎలా చెప్పాలి, నేను ఇది చూసారా, ఫ్లవర్ లాగా ఉంటుంది దీని తొక్క. ఇది బాగా చాలా సేఫ్ గా ఒక సంచి లాగా ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తాను. సంచిలాగా ఉండి దానికి ఇలా కాస్తుంది అనమాట. ఇలా ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా ఉండి లోపల కాయ ఉంటుంది. పారాసైట్ అని ఒక సినిమా వచ్చింది. మోస్ట్లీ నేను వెతికి మీకు ఆ పారాసైట్ అనే సినిమాలో అసలు ఈ ఫ్రూట్ని చూసి, ఈ మొక్కను చూసి వాళ్ళు పారాసైట్ సినిమా తయారు చేశారా ఏంటి అని అనిపించింది అనమాట. నాకు ఫస్ట్ టైం పారాసైట్ సినిమా చూడంగానే నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉందన్నమాట మన ఈ బెర్రీ చెట్టు అయితే ఇక్కడ ఉంది. అయితే మనం క్లోజ్లో అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఈ కేప్ బెర్రీ అనేది అనమాట. చూసారా, చక్కగా ఇట్లా వస్తుందన్నమాట. ఒక చిన్న బుడ్డలాగా ఒక ఎలా ఉంది చూసారా, దీన్ని ఏమంటారు, ఎంత బాగుంది కదా. దీనిపైన చూసారంటే మీకు అసలు మన నర్వస్ సిస్టము, నరాలు ఉంటాయి కదా బాడీలో, బ్లడ్ వెజల్స్ అలా ఉంటుంది. దగ్గరకు చూడండి, మన బాడీలో నాడీ వ్యవస్థ, నరాలు ఉంటాయి కదా, వెయిన్స్, అలా ఉంటుంది అన్నమాట. ఇదంతా చూసేదానికి లోపల ఫ్రూట్ అయితే ఉంటుంది. ఇదిగోండి చూసారా, చాలా అందంగా ఉంటుంది. దీన్ని ఫారిన్లో అయితే వాళ్ళైతే తింటున్నారు, మనమైతే తినట్లేదు. ఇది నేను టేస్ట్ చేశాను, పుల్లగా ఉంటుంది. ఓకే, ఒక మొక్క అయితే పెట్టాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. అస్సలు గార్డెన్లో నుంచి తీయబుద్ధి కాదండి. చూసారా ఎంత అందంగా ఉంటుందో, చెట్టు నిండా కాయలతో చాలా బాగుంటుంది అనమాట. చిన్న సంచిలాగా ఉండి లోపల దీని ఫ్రూట్ ఉంటుందన్నమాట. బెర్రీస్ అని చెప్పాలన్నమాట. ఫారిన్లో అయితే చాలామంది చాలా డబ్బు ఖర్చు పెట్టి తింటారనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది, చాలా వాల్యుబుల్గా తింటారనమాట. మన దగ్గర ఎక్కువగా తినడం నేను చూడలేదు. బట్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ మన గార్డెన్లోకి అయితే వచ్చిందనమాట. ప్రతిసారి ఇవే సీడ్స్ అయితే పడి వస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది, చూసేదానికి చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుందంటే చూసేదానికి చాలా బాగుంటుందండి. అసలు నాకు ఇది చూడంగానే పారాసైట్ సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో వచ్చి ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఫేస్ ఇలా చూపిస్తారనమాట మనకి. చాలా చాలా డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇదిగోండి ఈ ఫ్లవర్ బాగా చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాలో క్యారెక్టర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఎంత బాగుంది కదా, చూసేదానికైతే చాలా బాగుంది. గార్డెన్లో నుంచి అస్సలు తీయబుద్ధి కాదండి. చాలా మొక్కలు అయితే వచ్చేస్తాయన్నమాట. నేను అన్నీ తీసేసి ఓన్లీ ఒక్కటి మాత్రమే పెట్టాను అనమాట. పప్పులో వేసుకోవచ్చు, మనము ఏదైనా సలాడ్స్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, వైటమిన్ సి అయితే వస్తుందన్నమాట. చూసారా, పాప చూసారా, మా పాప ఎంత బాగా షూట్ చేసింది కదా, ఆకాశం వచ్చేలాగా షూట్ చేసింది. చూస్తున్నారు కదా, దీన్ని అయితే తినొచ్చు మనం. ఇది కూడా ఒక బెర్రీ లాంటిదే అనమాట, తినొచ్చు. సరే ట్రై చేస్తాను. నేను ఇంతకు ముందు అయితే తిన్నాను చాలాసార్లు. పుల్లగా ఉంటుంది, టమాటా లాగానే ఉంటుంది అనమాట. బాగుంది, వైటమిన్ సి ఉంటుందన్నమాట దీంట్లో. చూసారా, పుల్లగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటారు దీంట్లో. అందుకనే ఈ ఒక్క మొక్కను మాత్రం అలా పెట్టాను అనమాట. సరే ఎప్పుడైనా తినొచ్చు, లేదంటే పప్పులో వేయొచ్చు, ఎలాగో అలాగా దాంట్లోని పోషకాలు అయితే మనకు అందుతాయి కదా, అందుకని అలా పెట్టాను అనమాట. బాగుంది. ఇక్కడ ఈ కుండీలో ఒక ఆర్ట్ ఉంది, మీకు ఏమైనా కనపడుతుందా, మీరు ఏమైనా నోటీస్ చేశారా? క్లోజ్లో చూపిస్తా. చూసారా ఈ ఆర్ట్? ఈ జడ చూడంగానే జడకు సంబంధించిన పాటలు అయితే గుర్తుకొస్తున్నాయి. గడ్డి జడ. మీకు ఈ జడ చూడంగానే జడకు సంబంధించిన పాటలు అయితే గుర్తుకొస్తున్నాయి. ఓ వాళ్ళు జడ అనే పాట ఉంది కదా, అలాగే ఇంకో కామెడీ సాంగ్ అయితే ఉంది కదా, నేను జడేస్తా చూడు అని. ఈ జడ మా పాప, ఈ క్రియేటివిటీ, ఈ గడ్డిని ఉట్టిగా పోనీయకుండా జడేసింది అనమాట మా పాప అయితే. బాగుంది కదా. ఈ జడ నచ్చితే ఒక లైక్ చేయండి.